అని చెప్తాయి ఓకే. ఈ వరకు వస్తుంది. కానీ అక్కడ 1000 షిప్పులు ఉన్నాయి. ఉమ్. 1000 షిప్పులు 1 by 1 సెటరేట్ అయ్యి క్లియర్ అవ్వడానికి ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎట్టుంటది. అది రోడ్డు మీద ట్రాఫిక్కే ఒక్కోసారి 2-3 రోజులు పడుతుంది. అవును. ఇది అది దాదాపు 3 వారాల స్ట్రక్ అయిపోయింది. ఇవన్నీ మనం తీసుకొచ్చుకుంటాం కరెక్టే, మనది వాటి వెనకాల ఉంటే అదే. అవును. ఇప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోయినాయి 1000 షిప్పులు. 1000లో మనం 22 ఉన్నాయి. ఈ 22 వెనకాల ఎక్కడో ఉంటే దాన్ని ఎట్ట తీసుకురావాలి. అవును. నువ్వు పక్కకి తప్పుకోమ్మా అని చెప్తే కుదరదు కదా. ఇప్పుడు వదిలేశాడు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికాలు తప్పించి అన్నిటి వదిలేస్తాను కాబట్టి ఇవన్నీ క్లియర్ అయ్యి రావడానికి టైం తీసుకుంటుంది. ఇవాళ కూడా 3 షిప్పులు వచ్చినాయి, హార్ముజ్ జలసంధిని దాటి వస్తున్నాయి. మన మిగతా వాటి కూడా అడ్డుపడట్లేదు. ప్రస్తుతానికైతే డబ్బులు కట్టుకుని వస్తున్నాం, అది భారం అవుతుంది రాబోయే రోజులు. ఒక ఎమర్జెన్సీ క్రైసిస్ వైపు వెళ్ళిపోతుందా మనం? గ్యాస్ క్రైసిస్ అయితే ఎక్కువ అవుతుంది. ఇక పెట్రోల్ డీజిల్ కి అయితే కొరత తగ్గుతుంది. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఆల్రెడీ ఫ్లో విపరీతంగా పెరిగిపోయింది. మొన్న మధ్యన ఇదివరకు 45% దాకా తీసుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ కాకపోతే రష్యా నుంచి వచ్చే ఆయిల్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ మనకి రష్యా నుండి. ఆ కారణంగా కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది మనకి. ఆ వారం ఆయిల్ ధరలు పెరగాల్సి వస్తుంది. మేబీ నేను అనుకోవడం ఎలక్షన్స్ అయిన తర్వాత పెట్రోల్ ధరలు పెంచుతారు. రైతుల మీద కూడా భారం పడబోతుంది. ఫెర్టిలైజర్స్ మీద ప్రాబ్లం వస్తుంది, అన్ని చూస్తున్నాం అంటారు.